హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఈ వీడియోలో నేను 1 year బేబీ బ్లౌజ్కి ఒక 2 పికాక్స్ అయితే వేస్తున్నాను అనమాట. ఇంకా ఎలాంటి వర్క్ అయితే లేదు. అండ్ ఈ పికాక్స్ వచ్చేసి మొత్తము జర్దోసి ఓవర్లోడెడ్ అనమాట. ఓవర్లోడ్ చేసేసి నేను జర్దోసితో స్టిచ్ చేశాను. మీకు ఎవరికైనా మెటీరియల్స్ కావాలంటే నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అండ్ చాలామంది కూడా బిగినర్స్ కిట్ ఏం తీసుకోవాలక్క లిస్ట్ చెప్పండి అని అడుగుతున్నారు. వీడియో కింద డిస్క్రిప్షన్లో అది కూడా ప్రొవైడ్ చేస్తాను. ఆర్ నేను నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఇస్తానన్నమాట. మీరు దాని త్రూ వచ్చి కూడా మీరు ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో కమెంట్ చేసినా కూడా నేను ఇన్స్టాగ్రామ్ త్రూ కూడా మీకు ఆ లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. పికాక్ వింగ్ అయితే కనుక నేను ఇలా స్టిచ్ చేస్తాను అనమాట. అంటే మనము జర్దోసి ఓవర్లోడ్ చేసినప్పుడు లీఫ్ ఉంటుంది కదా, లీఫ్ని ఎలా అయితే లోడ్ చేస్తామో అదేవిధంగా ఇక్కడ వింగ్ని కూడా అలా లోడ్ చేస్తున్నాను. సేమ్ మనం మొత్తం బాడీ అంతా కూడా అలాగే వేసేసుకోవాలి. అండ్ మీకు ఎవరికైనా ఆరి వర్క్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే కనుక నేను స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తాను. ఆన్లైన్ క్లాసెస్ అలాగే ఆఫ్లైన్ క్లాసెస్ కూడా చెప్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక జాయిన్ అవ్వండి. హైదరాబాద్లో ఎవరైనా కేపీహెచ్బి దగ్గరలో ఉంటే కనుక మీరు డైరెక్ట్గా వచ్చి అయినా నేర్చుకోవచ్చు. డైరెక్ట్ క్లాసెస్ కూడా చెప్తాను. అండ్ ఫస్ట్ అయితే ఇక్కడ పికాక్ మిడిల్లో వచ్చేసి 2 lines నేను ఇలా స్టిచ్ చేసుకున్నాను అనమాట. అది బేస్ కోసము. అంటే మనము కుట్టినప్పుడు అది కొంచెం 3D లాగా కనిపిస్తుంది అనమాట. ఎత్తుగా బాగుంటుంది చూడడానికి, లుక్ వైజ్ కూడా. ఫస్ట్ అయితే నేను జరీతో అవుట్లైన్స్ అనేది స్టిచ్ చేసేసుకున్నాను. తర్వాత మిగిలిన ప్లేస్ అంతా కూడా మనము జర్దోసితో లోడ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ పికాక్ కింద ఉంటాయి కదా, అవి కూడా స్టిచ్ చేసేసుకుని ఇక్కడ నేను బీడ్స్ అలాగే ఒక సీక్వెన్స్ పెట్టేసి ఇక్కడైతే లాక్ చేసేస్తున్నాను అనమాట. ప్రతి దానికి కూడా మనం దేనికి దానికి లాక్ చేసేసుకుంటే అవి ఊడిపోకుండా ఉంటాయి. ఇక్కడ సీక్వెన్స్ నేనైతే హాఫ్ గోల్డ్ టైప్లో తీసుకున్నాను. మీరు కావాలంటే ఫుల్ గోల్డ్ తీసుకోవచ్చు. ఫుల్ గోల్డ్ తీసుకుంటే ఏంటంటే మనకి ఇక్కడ పికాక్స్లో కలిసిపోతాయి. యాక్చువల్లీ ఏంటంటే కస్టమర్ మనకి ఇచ్చిన దాంట్లో ఈ జార్కన్స్ అనేవి ఏమీ లేవు, నేనే ఇక్కడ యాడ్ చేశాను. అండ్ పికాక్కి మధ్యలో షుగర్ బీడ్స్ అలాగే ఒక 5 mm బంచ్ బీడ్ అయితే నేను ఇలా వేసుకొని ఒక 3 lines అనేది ఇలా స్టిచ్ చేసేసుకుని మిడిల్లో ఇక్కడ ఒక జార్కన్ అనేది ప్లేస్ చేశాను అనమాట. ఇది మొత్తం డ్రై అయిపోయిన తర్వాత ఫుల్ లుక్ అయితే ఇలా ఉంది. అండ్ దీనికి సంబంధించిన బ్లౌజ్ కూడా నేను లాస్ట్లో యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి. నేను పికాక్స్ అన్నీ కూడా మొత్తం జర్దోసితోనే వేసాను. మీరు కావాలంటే కనుక ఏమైనా థ్రెడ్స్ కూడా యూజ్ చేసుకుని ఈ పికాక్స్ స్టిచ్ చేసుకోవచ్చు. ఇక్కడ బీడ్స్ వేసాను కదా, ఆ బీడ్స్లో కూడా మనం ఏమైనా ఫ్రెంచ్ నోట్స్ లాంటివి అలా వేసుకుని కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఇంకా అది మన ఇష్టము. కస్టమర్ అయితే కనుక వాళ్ళు ఇచ్చిన రిఫరెన్స్ పిక్ అయితే అలా ఉంది. సో నేను అలాగే కుట్టేసా. వీడియో నచ్చితే లైక్ చేయండి.